కలకత్తాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని, వైద్య సిబ్బంది రక్షణకి సమగ్ర చట్టం వెంటనే చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, పని ప్రదేశాల్లో మహిళలకి కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని కోరుతూ శ్రీకాకుళం అంబేద్కర్ జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజల ప్రాణాలు పోసే డాక్టర్ల ప్రాణాలు తీయటం అత్యంత హీనమైన చర్య అని అన్నారు. దేశం దిగ్భ్రాంతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య వెనుక డ్రగ్ మాఫియా, సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నట్లు రకరకాల కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ త్వరితగతిన పూర్తి చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసాంఘిక కార్యకలాపాలని, అవయవాల మార్పిడుల్ని, అవయవాల ఎగుమతుల్ని, హ్యూమన్ ట్రాఫికింగ్ ని ప్రోత్సహిస్తోంది. అవి ఎక్కడ బయటకు వస్తాయని ఇవాళ ఈ డాక్టర్ హత్య జరిగిందనేది అది జగమెరిగిన సత్యం. ఇవాళ వాస్తవాల్ని ప్రజలందరికీ విచారణ రూపంలో సిబిఐ ద్వారా వెల్లడి చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టే నివేదిక అడిగింది. ఆ నివేదికని ప్రజల ముందు బహిర్గతం చేయాలి. ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. ఇలాంటి అకృత్యాలు మళ్ళీ జరగకుండా కఠినమైన నిబంధనలు రూపొందించాలి. 36 గంటల డ్యూటీ ఏమిటండి ట్రైనీ డాక్టర్కి? ఇది అన్యాయం కాదా? ఆమెకి రెస్ట్ రూమ్ కూడా లేదు. అక్కడ పనిచేస్తున్న మహిళా సిబ్బందికి రెస్ట్ రూమ్ లేకుండా సెమినార్ హాల్లో పడుకోవాల్సిన దుస్థితి ఎందుకు కలిగింది? సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు? సాక్ష్యాధారాలను ఎందుకు నాశనం చేయాలని ప్రయత్నం చేశారు? తృణమూల్ కాంగ్రెస్ గుండాలు ఎందుకు ఆ హాస్పిటల్ మీద దాడి చేశారు? పోలీసులు ఏం చేస్తున్నారు? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏం చేస్తున్నాడు? ఆ ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్కి ఎందుకు వెంటనే బదిలీ చేసి ఇంకో పెద్ద హాస్పిటల్కి ఎందుకు ప్రమోషన్ కల్పించినట్టుగా చేశారు? విచారణ జరిపి దోషులు ఎవరెవరుతున్నారా? సామూహిక అత్యాచారం జరిగింది. ఒకరిని పట్టుకుని వాడే చేశాడని చెప్పడం అనేది తప్పుదారి పట్టించడం. అసలు అత్యాచార ఘటన ఒకటైతే అత్యాచారం వెనకాతల అసలు రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ జరుగుతున్న అకృత్యాలు వాటన్నిటిని కూడా వెలికి తీసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వైద్య వృత్తిని, వైద్యుల్ని, ముఖ్యంగా మహిళా వైద్యుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణమైన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అన్ని ఆసుపత్రుల్లో దేశవ్యాప్తంగా చేయాలి. దానికి అవసరమైన మాన్యువల్ని రూపొందించాలి. ఆ చెక్ లిస్టు ప్రకారమే అక్కడ వైద్య వృత్తి అనే దాన్ని పర్యవేక్షణ ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తాం. కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు డాక్టర్లు ఈరోజు ప్రాణాలు పోస్తారు. కానీ ప్రాణాలు పోసిన డాక్టర్కే ఈరోజు రక్షణ లేదంటే ఈ దేశంలో ఏం జరుగుతుందో అసలు చెప్పుకోవాల్సిన పరిస్థితి చాలా చిక్కుగా ఉందని చెప్పేసి ఈరోజు మేము మహిళలుగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు ఆ రాష్ట్రంలో ఈ ఘటన జరిగి చాలా రోజులయ్యింది. కానీ ఇప్పటికి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్య తీసుకోలేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని అసలు ఆ డాక్టర్పై ఎందుకు అత్యాచారం చేశారు, ఎవరు చేశారు, ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఇప్పుడు కూడా అలాంటివేమీ సమగ్ర చర్యలు తీసుకోలేదని చెప్పేసి మేము ఇంకా మహిళలుగా సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఈ దేశం బాగుపడడానికి మహిళలే కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళ సాధికారిత అని చెప్పేసి ఒక పక్క గొప్పలు చెప్పుకుంటున్నాయి. అనేక చట్టాలు చేస్తున్నామని చెప్పేసి మరో పక్క గొప్పలు చెప్పుకుంటున్నాయి. కానీ ఏ చుట్టాలకు పరిమితం అయ్యాయని చెప్పేసి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఇట్లాంటి చట్టాలు పటిష్టంగా ఉంటే ఈరోజు మహిళలపై ఎందుకు ఇట్లా దాడులు జరుగుతూ ఉన్నాయి? ఈరోజు 6 ఏళ్ల పాప నుంచి 60 ఏళ్ల ముసలివాళ్ళ వరకు ఈరోజు అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకున్నాయని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ డాక్టర్ హత్యకి సమగ్ర చర్యలు చేపట్టాలని చెప్పేసి, ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము తీవ్రంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.